హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను. నా వాయిస్ క్లియర్ గానే ఉంది కదా అక్క? క్లియర్ గా ఉంది అక్క. ఓకే, సరే. వాక్య ధ్యానం కొరకై కీర్తనల గ్రంథము 2వ కీర్తన 7-8 వచనాలు చదువుకుంటాము. 2వ కీర్తన 7-8 వచనాలు చదువుకుంటాము. కట్టడను నేను వివరించేదను, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. వాక్య భాగం కొరకే చిన్న ప్రార్థన చేసుకుంటాం. కృపాసత్య సంపూర్ణమైన జీవనల్ల ప్రేమల ప్రియ పరలోకపు తండ్రి, మరొక్కసారి నా తండ్రి ఉదయకాల సమయంలో నీ పాదలను సమీపిస్తా ఉంటున్నాము. దేవాదయతో కనికరించండి ప్రభువా. ఈ పరిచర్య కొరకై ప్రభువా మరి సమకూర్చబడతా వచ్చింటుండగా దేవా నన్ను మమ్మల్ని అందరినీ అంగీకరించమని ప్రార్థిస్తున్నాను. దేవా మరొకసారి నీ యొక్క పరిశుద్ధమైన రక్తంను మా మీద ప్రోక్షించండి. మీరే నూతన పరిచి ప్రభువా మమ్మల్ని అంగీకరించమని ప్రార్థిస్తున్నాను. దేవాదయతో జ్ఞాపకం చేసుకురండి. వాక్యాన్ని వినడానికి ప్రభు మరి ఆసక్తిగా చేరొచ్చినటువంటి ప్రభువా మా ప్రియులందరూ కూడా ప్రభువా మరి నీ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడినటువంటి స్పష్టత కలిగిన వారే ప్రభువా మరి బలపరచబడి ధైర్యపరచబడి ముందుకు వెళ్ళడానికి కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాను. దేవా ఇంకా రావాల్సినటువంటి వారిని చిత్తంలోని ఏర్పాట్లు ఉన్న వారిని కూడా మీరే త్వరపెట్టి తీసుకురావాల్సిందిగా ప్రార్థిస్తా ఉంటున్నాను. దేవా మరి శత్రువు కలిగించేటటువంటి ప్రభావ ప్రతి విధమైన కుయుక్తులన్నింటి నుంచి ప్రభువా మరి మేము మా ప్రియులందరినీ కూడా మీరు విడిపించమని సన్నిలో ప్రార్థిస్తుంటున్నాను. దేవా దయతో కనికరించండి ప్రభువా. మరి సమయాన్ని ఎంతో దీవెనకరంగానే చేయమని ప్రార్థిస్తున్నాను. నిలబడి నేను కూడా ప్రభా యోగిరాలని అపాత్రాలని ఇక్కడ చేరించినటువంటి వారందరిలో కూడా ప్రభా తెలుగు రాళ్ళని సన్నిలో ఒప్పుకుంటున్నాను. దేవా అయితే దయతో నన్ను కూడా పరిచయ నిమిత్తమై అంగీకరించండి నా తండ్రి. ప్రభా నా యొక్క స్వరాన్ని ముట్టండి ప్రభా. మరి కేవలము నా పెదవులను ప్రభా నీ పరిశుద్ధమైన రక్తంతో తాకుమని, నా తలంపులను తాకుమని ప్రార్థిస్తుంటున్నాను. దేవా మరి ఒక్కసారి నా తండ్రి నీ యొక్క రక్తాన్ని కోరుకుంటున్నాను. దేవా మరి నా నోటిని నీ బోరగా ఉపయోగించుకొని తిరువన్న ఆకాశంని మా మధ్యన ఉంచిన తండ్రి ప్రభా మీరు మాత్రమే బలంగా మాట్లాడించమని ప్రార్థిస్తా ఉంటున్నాను. ఏది కూడా బలహీనంగా మాట్లాడక కేవలము నా తండ్రి నీ కృపను కోరుకొని ప్రభా మరి ఒక్కసారి నా తండ్రి ప్రభా బలం కలిగినటువంటి నీ వాక్యమును రెండంచెల ఖడ్గములను నీ వాక్యము బోధించడానికి కూడా ప్రభా మీరే కృప చూపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ యోహాను 4:34 సంపూర్ణంగా మీరే నెరవేర్చమని ఈ సమయం ఎంతో దీవెనకరంగాను చేయమని ప్రార్థిస్తూ మరొకసారి నా తండ్రి నెట్వర్క్ ఇష్యూస్ ఏ మాత్రం లేకుండానట్లుగా మీరే కృప చూపించి నడిపించి మీరే మహిమ పొందమని విశ్వాసంతో ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి ఘనమైన శక్తిల నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకొని ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ చదివినటువంటి లేఖన భాగంను గమనిస్తే 2వ కీర్తన 7-8 వచనాలలో కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. ఈ యొక్క వాక్య భాగంలో ఈ చదివినటువంటి 7వ వచనంలో మనకి ఇక్కడ ఏం కనిపిస్తుందంటే నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను అన్నటువంటి మాట మనకు కనిపిస్తా ఉంది. ఈ యొక్క లేఖన భాగంలో ఈ నేను నిన్ను కని ఉన్నాను అంటే ఈ యొక్క వచనంలో నేను నిన్ను కని ఉన్నాను అంటే ఇది మనల్ని గురించినటువంటి మాట. అది యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని గురించినటువంటి తెలియజేస్తున్నటువంటి మాటగా మనం చూస్తున్నాము. ఆయన మనల్ని కని ఉన్నాడు. ఏ విధంగా మనల్ని కని ఉంటా ఉన్నాడు? మన ధ్యానాంశం వచ్చేసి రక్షించబడినటువంటి మనము ఎలాగా జీవించాలి అన్నది కదా. అయితే దేవుడు మనల్ని కని ఉంటా వచ్చినప్పుడు మరి మన జీవిత విధానం ఎలా ఉంది? మనం ఆయనకు తగినట్టుగా జీవిస్తున్నామా? లేక ఆయనకు అంగీకారయుక్తంగా జీవిస్తున్నామా? లేకపోతే దేవునికి అవమానకరంగా జీవిస్తున్నామా అనేది ఈరోజు మనం చూసుకుందాము. అయితే ఇక్కడ చూసినటువంటి ఈ వచనం ప్రకారంగా నీవు నా కుమారుడవు లేదా నా కుమార్తెవు, నేడు నిన్ను కని ఉన్నాను. అయితే ఇక్కడ దేవుడు నిన్ను నన్ను కని ఉండటానికి ఒక కారణం ఉంటా ఉంది. ఆ కారణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనము ముందుకెళ్దాము. అయితే మన పూర్వపు స్థితిని గనక మనం జ్ఞాపకం చేసుకుంటే మన పూర్వపు స్థితిలో మరి నిజంగా మనం ఎలాంటి స్థితిలో ఉంటా వచ్చినామంటే ఎంతో అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉంటా వచ్చినాము. చీకటి బ్రతుకుల్లో జీవిస్తా వచ్చినాము. కేవలము దేవుని ఎరిగినటువంటి ప్రజలంగా జీవిస్తా వచ్చినాము. దేవునికి అయిష్టమైన వారంగా మనం జీవించగలుగుతా వచ్చినాము. అయితే అలాంటి సందర్భంలో ఎంతో వ్యతిరేకంగా లోకంలో మరి ఎలాగా మనం జీవిస్తా వచ్చినామంటే దేవునికి దూరస్థులంగా జీవిస్తా వచ్చినాము. ఇలాంటి మంచితనం అనేది మనలో లేకపోయినప్పటికీ దేవుడు నిన్ను నన్ను కూడా ప్రేమించిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఎలా ప్రేమిస్తా వచ్చినాడంటే తన ప్రాణం పెట్టినంతగా ఆయన ప్రేమిస్తా వచ్చినాడు. ఏదో అమ్మ నువ్వు రక్షించబడు, నువ్వు కాపాడబడు లేదా నీ పాపములు క్షమించబడినవని నిజంగా చాలా మందితో మరి కొత్త నిబంధనలు మనం చూస్తాం కదా. అమ్మ నీ పాపములు క్షమించబడిన, ఇక వెళ్ళి పాప
పాపం చేయకుమని ఇలాగా చెప్పలేదు కానీ, మనకి ఏం చేస్తా వచ్చునంటే, ఆయన ప్రాణం పెట్టినంతగా మన కొరకై ఆయన తగ్గించుకోగలుగుతా వచ్చున్నాడు కదా! అలాగా దేవుడు నిన్ను నన్ను కూడా రక్షించుకున్నాడు. అలాగా నా పాపములు, నీ పాపములు కూడా క్షమించబడతా వచ్చినాయి. కనుకనే ఆత్మీయానుసారంగా మనల్ని దేవుడు ఎలా కంటా వచ్చాడంటే, ఆత్మీయానుసారంగా ఆ పాపంలో నుంచి మనల్ని రక్షణ వైపు నడిపించగలుగుతా వచ్చున్నాడు. దీనిని మరి మనం పొందుకున్నటువంటి రక్షణగా మనం చూస్తా వచ్చినాం. అలాగా ఈ విధంగా రక్షించబడినటువంటి నీవు నేను కూడా ఏ విధంగా దేవునికి సాక్షులంగా జీవించాలి? ఏ విధంగా మన యొక్క జీవిత విధానాన్ని మరి దేవునికి అంగీకారయుక్తంగా జీవించాలనేది మనం చూసుకుందాం. మొట్టమొదటిగా మనం ఏ విధంగా జీవించాలన్నటువంటి మాటను గనుక జ్ఞాపకం చేసుకుంటే చూడండి యోహాను స్వార్త మొదటి అధ్యాయము 12వ వచనాన్ని గనుక జ్ఞాపకం చేసుకుంటే మొదటి అధ్యాయం 12వ వచనము తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఎలాగ అధికారం అనుగ్రహించబడతా వచ్చిందంట, దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనకు దేవుని పిల్లలయ్యేటటువంటి అవకాశంను దేవుడు అందించగలుగుతా వచ్చిన్నాడు కదా! మరి నీవు నేను దేవుని యందు విశ్వాసం ఉంచుతా వచ్చినాము. ఒకానొక సమయంలో నిరీక్షణ లేని సమయంలో పాట ద్వారానో, సాక్ష్యం ద్వారానో లేకపోతే బైబిల్ మరి వాక్యాన్ని ఆధారం చేసుకొని ఏదో ఒక సందర్భంలో దేవుడు మనల్ని దర్శిస్తా వచ్చున్నాడు. ఆ యొక్క సందర్భాన్ని బట్టి మన హృదయాన్ని దేవునికి అప్పగించినాము. దేవుని యందు మనము విశ్వాసం ఉంచినటువంటి కారణమును బట్టి మరి నీవు నేను కూడా రక్షించబడినటువంటి వారంగా, దేవుని పిల్లలయ్యేటటువంటి అధికారాన్ని కూడా పొందుకున్న వారంగా చూడగలుగుతా ఉంటున్నాము. అంత మాత్రమే కాదు, చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇంకా దేవుడు మనల్ని ఎలాగ రక్షించుకుంటా వచ్చిండంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4, 5 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుతున్నాను. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఎలా రక్షించబడతా వచ్చున్నామంట, ఆయన ఎంతో ప్రేమ కలిగిన దేవుడు అయితే ఇంకా కరుణా సంపన్నుడైనటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. ఆయన మనల్ని ఏ విధంగా రక్షిస్తా వచ్చునంటే తన కృప చేత రక్షిస్తా వచ్చున్నాడు. ఆ కృపను పొందుకున్నటువంటి నీవు నేను కూడా, లేదా దేవుని పిల్లలైనటువంటి నీవు నేను కూడా దేవునికి ఇష్టానుసారులుగా జీవించాలి. ఎప్పుడైతే మనం ఈ రక్షణను పొందుకున్నటువంటి మనము ఇప్పుడు దేవుని కుమార్తెలుగా చేయబడతా వచ్చినాం. ఎలాగా మరి చదువుకుంటా వచ్చినాం కదా, కీర్తన 2:7 ప్రకారంగా నీవు నా కుమారుడవు అన్న ప్లేస్ లో నా కుమార్తెవు, నీవు నా కుమార్తెవు, నేడు నిన్ను కనియున్నాను కదా. ఇలాగా మనము దేవుడు నిజంగా నిన్ను నన్ను కూడా తన ప్రేమ చేత, తన యొక్క కృప చేత, ఆ కరుణా సంపన్నతను జ్ఞాపకం చేసుకొని దేవుడు మనల్ని ఏం చేస్తా వచ్చినాడంటే మనల్ని రక్షించి తన కుమార్తెలుగా అంగీకరిస్తా వచ్చినాడు. అంత మాత్రమే కాకుండా ఆయన మనల్ని కనియున్నాడు. కనుక ఇలాగ రక్షణ నీవు నేను పొందుకోగలుగుతా వచ్చినాం. ఈ రక్షణను పొందుకున్నటువంటి విధానంలో మరి మనం ఎలా జీవించాలి చూడండి. 2వ కీర్తన 12వ వచనాన్ని గమనిస్తే, కీర్తన 2వ కీర్తన 12వ వచనము, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అయితే ఇక్కడ గమనించవలసినటువంటి ఈ 2వ లైన్‌లో మాట ఏంటంటే, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును అని ఉంది. అయితే ఇక్కడ కుమారుని మనం ముద్దు పెట్టుకొనుండి అంటే కుమారుడు అంటే ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారై ఉంటున్నారు. ఇక్కడ కుమారుని ముద్దు పెట్టుకొనుడి అని చెప్పేసి, లేని ఎడల ఏం చేస్తానంటే కోపిస్తాను అని చెప్పి దేవుడు మరి తండ్రి అయిన దేవుడు సెలవిస్తా ఉంటున్నాడు. ఇలాగా తండ్రి అయినటువంటి దేవుడు ఈ విధంగా ఎందుకు సెలవిస్తా ఉంటున్నాడంటే, కుమారుడిని ముద్దు పెట్టుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని మనము ముద్దు పెట్టుకునే వారంగా ఉండాలి. ముద్దు పెట్టుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, చాలా చోట్ల ఇది యేసుక్రీస్తు బొమ్మ అని చెప్పి ఒక విగ్రహాన్ని నిలువబెట్టి ఉంటారు కదా. అలాంటి వాటి దగ్గరికెళ్ళేసి మనం ముద్దు పెట్టుకోవడం అనేది కాదు కానీ, అది శారీరానుసారమైనటువంటి క్రియ గురించి కూడా రాయబడలేదు కానీ, అక్కడ రాయబడినటువంటి మాటను మనం ఆత్మీయానుసారంగా ఆలోచిస్తే అది ఎలా ఉందంటే, ఆయనను పూర్ణ మనస్సుతో మనము వెంబడించే వారంగా ఉండాలి. లేదా పూర్ణ మనస్సుతో మనం దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి. ఇక్కడ దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి అని చెప్పినటువంటి ఈ మాటలో మనం ఈ దేవుని పిల్లలైతా వచ్చున్నాము. అంత మాత్రమే కాకుండా తన కృప చేత రక్షించబడతా వచ్చున్నాము. రెండవదిగా చూస్తే మరి యేసుక్రీస్తు ప్రభువాడైనటువంటి కుమారుణ్ణి మనము ముద్దు పెట్టుకునేటటువంటి స్థితిలో ఉండాలని చెప్పి దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉంటున్నాడు. కనుక మరి నీవు నేను కూడా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని సంపూర్ణంగా ఎక్కడ కూడా కొదవ లేకుండా, కొరత లేకుండా, ఇదిగోండి సరే ఒక ముద్దు పెట్టుకోవాలంటే ఒక ఛాన్స్ ఉండాలి. ఏంటంటే వారి పైన మనకు చాలా
చాలా ఏముండాలంటే ఇష్టం అనేది ఉండాలి. ఎప్పుడైతే వారి పైన మనకు ఇష్టం ఉంటుందో, లేదా ఆసక్తి ఉంటుందో, అప్పుడు మాత్రమే వారిని దగ్గరకు తీసుకోగలుగుతాం, ముద్దు పెట్టుకోగలుగుతాం. ఇష్టం లేకుండా ఎవరు కూడా అలాంటి ముద్దు పెట్టుకోవడానికి సాహసం చెయ్యరు. అయితే దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, కుమారుని ముద్దు పెట్టుకోండి అని చెప్పేసి ఇక్కడ మనం రాయబడతా వచ్చింది. కనుక నీవు నేను కూడా ఎలా ఉండాలంటే, కుమారుని ముద్దు పెట్టుకునేటటువంటి స్థితిలో ఉండాలి. నీ నా జీవితం కూడా మరి దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి. దేవుని అతిగా ప్రేమించే వారంగా, దేవుని ఎక్కువగా ప్రేమించే వారంగా ఉండాలి. ఎందుకంటే ఆ రక్షణ అనేది మనం ఊరికే పొందలేదు కానీ ఎంతో క్రయము ద్వారా పొందుకుంటా వచ్చినాం కనుక రక్షించబడినటువంటి నీ నా జీవితము దేవునికి అంగీకారంగా ఉంటున్నట్లుగా మరి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనము హత్తుకొని జీవించాలి. లేదా ఆయనను ముద్దు పెట్టుకున్నట్టుగా మరి ఎంతో ప్రేమతో అక్కడ దేవుని యందు విశ్వాసంతో జీవించవలసిన వారమై ఉంటున్నాం. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. చూడండి దేవుని ఏ విధంగా ప్రేమించాలంటే మార్కు సువార్త 12వ అధ్యాయము మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనాన్ని గమనిస్తే 30వ వచనం, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననున్నది ప్రధానమైన ఆజ్ఞ. ఎలాగంట మనం ఏం చేయాలంట? దేవుడు ఎంతో ప్రేమించి మనకు ఒక ఆజ్ఞను కూడా జారీ చేస్తా వచ్చినాడు. ఎలాగ మనం దేవుణ్ణి ప్రేమించాలంటే పూర్ణ హృదయంతో ప్రేమించాలంట. పూర్ణ బలముతోను, పూర్ణ వివేకముతోను మనము దేవుణ్ణి ప్రేమించాలంట. ఎప్పుడైతే మనము ఈ విషయములలో తప్పిపోకుండా మనం గనక దేవునికి ఇష్టంగా జీవిస్తే అప్పుడు కుమారుణ్ణి ముద్దు పెట్టుకున్నట్టే. పూర్ణ బలముతో ప్రేమించాలి. పూర్ణ జ్ఞానంతో మనము ప్రేమించి పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు మాత్రమే మనము దేవుని ఘనపరిచే వారంగా ఉంటాము. తన ఆజ్ఞలన్నీ కూడా పాటించే వారంగా ఉంటాము. అప్పుడు మాత్రమే నీవు నేను ముద్దు పెట్టుకునేటువంటి స్థితిని సంపూర్ణం చేసినట్టు. అయితే దేవునితో మనం సహవాసం ఎలా ఉంటుంది? మన జీవిత విధానంలో మనం నిజంగా కుమారుని ముద్దు పెట్టుకునే విషయంలో ఎక్కడైనా కొదువగా కొరతగా ఇస్కరియోతు కూడా ఆయన దేవుని ముద్దు పెట్టుకున్నానని చెప్తా వచ్చినాడు. కానీ అక్కడ ఏం చేశాడంటే అది ప్రేమతో పెట్టినటువంటి ముద్దు కాదు కానీ అది ఎంతో విషముతో లేదా ఎంతో మరి అక్కడ శత్రువుకు పట్టించాలన్నటువంటి ఆశతో చేసినటువంటి ఒక ప్రక్రియ. కానీ దేవుని మనము యూదా ఇస్కరియోతు ఏ విధంగా అయితే మోసపూరితమైనటువంటి ముద్దు పెట్టి కక్షతో చేస్తా వచ్చినాడో అలాంటి ముద్దు పెట్టడానికి దేవుడు మనల్ని ఇష్టపడడం లేదు కానీ పరిపూర్ణమైనటువంటి విశ్వాసులంగా మరి చేయబడినటువంటి నీవు నేను కూడా పూర్ణ వివేకంతోను, పూర్ణ బలముతోను, పూర్ణ హృదయంతోను మనము దేవుణ్ణి ప్రేమించవలసిన వారమై ఉంటున్నాము. దేవుని యొక్క రక్షణను ఉచితంగా మనం పొందలేదు కనుక ఆ క్రైమ్ ద్వారా పొందినటువంటి రక్షణను నిర్లక్ష్యం ఎక్కడ కూడా చేసే వారంగా కాక మన పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెంబడించాలి. ఎప్పుడైతే ఇలాగ నిండు మనసుతో, పూర్ణ హృదయంతో మనం వెంబడిస్తామో అప్పుడు మాత్రమే నిజంగా రక్షించబడినందుకు ఒక ధన్యత అనేది ఒక మంచి కార్యం జరుగుతుంది అనేసి మరి అక్కడ దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఏ విధంగా అంటే ఇదిగో మరి నీవు కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుము, లేని యెడల నేను కోపించెదను. ఎప్పుడైతే మనం సంపూర్ణంగా దేవుని ముద్దు పెట్టుకునేటటువంటి స్థితిలో ఉంటామో అప్పుడు మాత్రమే దేవుని సంపూర్ణంగా వెంబడించినట్టుగా మరి జ్ఞాపకం చేసుకోవాలి. చూస్తామా మరి దేవునికి మనం మొదటి స్థానంలో ఏ విధంగా ఇస్తూ రావాలంటే మొదటి యోహాను పత్రిక చూడండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని గమనిస్తే, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. మొదటిగా చాలా సందర్భాల్లో చెప్తాం, నేను కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, దేవుడంటే నాకు యేసుక్రీస్తు ప్రభువారంటే చాలా నాకు ఇష్టము, మరి ఆయనను మాత్రమే నేను వెంబడిస్తున్నాను అని చాలా సందర్భాల్లో మనం చెప్పేవారంగా ఉంటాము. కానీ అది ఒక మాటలో మాత్రమే ఉంటుంది కానీ మన క్రియలో ఎక్కడ కూడా కనిపించదు. అయితే ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తా ఉంటున్నాడంటే, ఏం చేస్తున్నాడంట, దేవుడు మనకంటే మనము ప్రేమిస్తాము అని చెప్పక మునిపే దేవుడు మనల్ని ప్రేమిస్తా వచ్చినాడంట. ఆయన ఎంతో మనల్ని ప్రేమిస్తా వచ్చిండ, లోకంలో ఎంతో ప్రేమించినంటది. ఆ లోకంలో ఉన్నటువంటి మనల్ని కూడా ఎంతో ప్రేమిస్తా వచ్చినాడు. మన గత జీవితాన్ని మనం బాగుగా ఎరుగుదుము. అక్కడ ఏముంటదంటే ఎంతో భ్రష్టు పట్టినటువంటి జీవితం ఉంటుంది మన జీవితము. ఎంతో దేవునికి అయిష్టమైన జీవితం ఉంటుంది. ఒక గమ్యం లేని స్థితి, గురి లేని స్థితిలో మనం జీవిస్తా వచ్చినాము. ఎంతో చెడిపోయినటువంటి స్థితి, మనల్ని ఎవ్వరు కూడా ప్రేమించలేదు. అలాంటి సందర్భంలో దేవుడు మొదటగా ఆయనే మనల్ని ప్రేమించి దేవుని యొక్క ప్రేమను మన ఎడల
రుజువు చేసుకుంటా వచ్చున్నాడు. మనము ఇలాంటి మంచి ప్రేమను, ఇలాంటి గొప్ప ప్రేమను, ఇలాంటి కరుణను కలిగినటువంటి దేవుడు మనల్ని ప్రేమిస్తా వచ్చినప్పుడు తిరిగి మనల్ని ఆయనను ఏ విధంగా ప్రేమించాలంటే మరీ ఎక్కువగా లేదా పూర్ణ హృదయంతో మనము ప్రేమించవలసిన వారమై ఉంటున్నాం. ఇలాంటి పూర్ణ హృదయము నీకు నాకు ఉండాలని చెప్పి దేవుడు హెచ్చరిస్తా ఉంటున్నాడు. మరి మనము ఇలాంటి పూర్ణ హృదయంతో మరి దేవుణ్ణి ప్రేమిస్తా ఉంటున్నామా? చూద్దాము. చూడండి, నిర్గమాకాండంలో ఒక మరి తెలిసినదే 20వ అధ్యాయము 3వ వచనంలో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని చెప్పేసి ఒక ఆజ్ఞ కూడా అక్కడ జారీ చేయబడతా వచ్చింది. ఎలాంటి విగ్రహమును కానీ మనము మరి ముట్టకూడదు, వాటికి అర్పించిన వాటిని మనం కూడా తినకూడదు. ఇలాంటి దేవుడిని, యెహోవా దేవుని మాత్రమే సేవించాలని చెప్పేసి అక్కడ ఆజ్ఞలలో మరి ఉంటుంది. ఇలాంటి ప్రధానమైనటువంటి ఆజ్ఞను మరి నీవు నేను కూడా తూచా తప్పకుండా పాటించే వారంగా ఉండాలి. మన హృదయం అంతా కూడా దేవుని వైపు మాత్రమే కేంద్రీకరించాలి. కానీ అది శారీరానుసారమైనటువంటి ముద్దుగానో లేదా అది ఎంతో ప్రేమతోను, ప్రేమ లేకుండా విషపూరితమైనటువంటి ముద్దుగానో మరి కుమారుని ప్రేమించకూడదు. కానీ పూర్ణ హృదయంతో మరి దేవుణ్ణి ప్రేమించవలసిన వారమై ఉంటున్నాం. చూస్తే ఇంకా దేవుణ్ణి మనం ప్రేమించడం అంటే ఏంటి? ఏ విధంగా మనం దేవుణ్ణి ప్రేమించాలంటే చూడండి, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో గమనిస్తే, 3వ వచనము, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట కదా. ఏంటంట, మనం ఇంతవరకు ఏమని చెప్పుకుంటా వచ్చినాం కదా, దేవుని ఎక్కువగా ప్రేమించాలి, పూర్ణ హృదయంతో ప్రేమించాలని చూసుకుంటా వచ్చినాం. కానీ మనం ఆయనని ఎక్కువగా ప్రేమించాలంటే ఏంటి, ఏం చేయాలి ఆయనను ప్రేమించడానికి? మన పక్కన ఉన్నటువంటి వ్యక్తిని అయితే ఆయన కొంచెము ఆహారం ఇచ్చో లేకపోతే ఆయన కొంచెం ఏదైనా సరే మనము మన చేతులంత సహాయం చేసి ప్రేమిస్తాం. కానీ దేవుడు మనకు సమీపంగా లేడు కదా, మన పక్కన లేడు కదా అని మనకు ఆలోచన రావచ్చు. కానీ ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. నిజంగా దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞల్లో ఎక్కడ కూడా తప్పిపోకుండా మనం కనుక విశ్వాసంతో జీవిస్తూ దేవునికి సంపూర్ణంగా సమీపంగా వచ్చామంటే అదే ఆయనను ప్రేమించినట్టు లెక్క. కనుక మరి ఎక్కడో దూరంగా ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు కదా దేవుడు, ఆయనను మనం ప్రేమించలేము అని చెప్పడానికి వీల్లేదు. దేవుడు క్లియర్ గా రాయిస్తా వచ్చినాడు ఏంటంటే, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలను మన జీవితంలో ఎల్లప్పుడూ జ్ఞాపకంలో ఉంచుకునే వారంగా ఉండాలి. వాటి ప్రకారంగా మనం జీవించడానికి మనల్ని మనం పురికొల్పుకుంటూ రావాలి. మనం ఎంతైనా బలహీనులమే కావచ్చు, కానీ దేవుని ప్రేమను మన ఎడల జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఎంతో ప్రేమ స్వరూపిగా ఉండి మనల్ని ఏం చేస్తా వచ్చినాడంటే, మొదటగా ఆయనే నిన్ను నన్ను కూడా ప్రేమించినటువంటి వాడిగా ఉంటున్నాడు. నిన్ను నన్ను ప్రేమించడమే కాకుండా ఆయన ఇంకా ఏం చేస్తా వచ్చినంటే మన కొరకై తన ప్రాణమును పెట్టగలుగుతా వచ్చినాడు. తన ప్రాణమును పెట్టినంతగా ఆయన మనల్ని మరి ప్రేమించిన వాడిగా ఉండగలుగుతా వచ్చిన దేవునికి మరి మనం ఎలా జీవిస్తున్నాం? మన జీవిత విధానం ద్వారా దేవునికి మహిమ వస్తుందా? లేకపోతే నిజంగా ఇంకా పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో మనం దేవుని వెంబడించకుండా ఇంకా కుమారుని ముద్దు పెట్టుకోలేని స్థితిలో ఉంటున్నామా? శారీరానుసారంగా ఇదిగో నేను కూడా దేవుని ప్రేమిస్తున్నానని కేవలం మాట ద్వారా మాట్లాడేటటువంటి వ్యక్తులుగా మరి నా జీవితం ఉందా? ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఏమని హెచ్చరిస్తా ఉంటున్నాడంటే, యూదా ఇస్కరియోతు లాంటి ముద్దు నాకు వద్దు, పూర్ణ బలముతోను, పూర్ణ హృదయంతో నన్ను వెంబడించేటటువంటి అలాంటి ప్రేమను దేవుడు కోరుకునేవాడిగా ఉంటున్నాడు. కనుక మొదటిగా దేవుణ్ణి ప్రేమించే వారంగా, మరీ ఎక్కువగా ప్రేమించే వారంగా మరి నా జీవితం ఉండాలి. ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించే విషయంలో మనం గనక నిర్లక్ష్యంగా ఉంటే అప్పుడు మనము దేవుణ్ణి పరిపూర్ణంగా మరి ప్రేమించినట్టే, దేవుని యొక్క ఆజ్ఞలను మనము గైకొనక వాటి ప్రకారం జీవించినట్టే లెక్క ఉంటది. కనుక మరి ఉదయకాల సమయంలో దేవుని మరీ ఎక్కువగా ప్రేమించే విషయంలో ఎక్కడైనా తప్పిపోతా వచ్చున్నామేమో, దేవుడు మరొక అవకాశం మనకి ఇస్తా వచ్చినాడు. ఈ యొక్క అవకాశంను చేసి ఎక్కించుకొని మనము దేవుణ్ణి గణపరచవలసిన వారమై ఉంటున్నాం. ఇంకొకటి చూస్తే రెండవదిగా రక్షించబడినటువంటి నీవు నేను ఏం చేసే వారంగా ఉండాలంటే భయభక్తులతో ఆయనను సేవించాలంట. మొట్టమొదటిగా దేవుడినేమో ఎక్కువగా ప్రేమించాలని చూస్తా వచ్చినాము. రెండవదిగా చూస్తే భయభక్తులతో ఆయనను సేవించే వారంగా ఉండాలి. ఏ విధంగా భయమును భక్తిని కలిగి జీవించాలంటే, ఇక్కడ భయము భక్తి 2 కూడా ఒక జంట పదాలని మనం అక్కడ చెప్పొచ్చు. అయితే ఇక్కడ భయం ఉన్న చోట భక్తి కూడా ఉండాలి. కేవలము నాకు భక్తి ఉంది, భయము లేదంటే సరిపోదు. భక్తి ఉంది, భయము లేదంటే సరిపోదు. అక్కడ 2 కూడా ఈక్వల్ గా ఉండాలి. భయము ఉండాలి, భయముతో కూడా భక్తి కలిగిన వారంగా రావాలి. కనుకనే దేవుడు ఏమని సెలవిస్తా ఉంటున్నాడంటే, నన్ను సేవిస్తున్నటువంటి వారు, నన్ను పూర్ణ హృదయంతో వెంబడిస్తున్నటువంటి మీరు భయభక్తులు కూడా కలిగి ఉండాలని చెప్పేసి దేవుడు హెచ్చరిస్తా ఉంటున్నాడు. చూస్తే ఇక్కడ భయభక్తులు అంటే దేవుడు మనల్ని ఏంటంటే, భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి?
అంటే భయభక్తులు కలిగి ఉన్న విషయం ఏంటంటే, దేవుడు నన్ను చూస్తున్నాడు. దేవుడు ఖచ్చితంగా నాకు ప్రతిఫలం ఇస్తాడు. నేను చేసిన మంచి పనికి దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు అని నమ్మి ముందుకు వెళ్ళటమే భయభక్తులు కలిగి ఉండటము. దేవుని యొక్క అనుసరణ మనది ఏ విధంగా ఉంది? మనల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు నా ప్రతి అడుగు చూస్తున్నాడు. నా ప్రతి ఆలోచన చూస్తున్నాడు. నా యొక్క ప్రతి సమస్యను కూడా ఆయన చూస్తున్నాడు అని భయమును కలిగి ఉండటమే, ఆ యొక్క ఆలోచన కలిగి ఉండటమే భయభక్తులు కలిగి ఉండటం అంటే. అయితే ఇలాంటి భయభక్తులు కలిగినటువంటి పరిస్థితి నీది నాది ఉండాలని దేవుడు హెచ్చరిస్తా ఉంటున్నాడు. చూడండి, మరి దేవుణ్ణి మనము ప్రేమించాలి. దేవునితో ఏకీభవించి మనము భయభక్తులతో కలిగి జీవిస్తా వచ్చినప్పుడు ఎలాంటి లాభములు మనకి కలిగి ఉంటాయో ఒకసారి చూసుకుందాము. చూడండి, 33వ కీర్తన 33వ కీర్తన 19వ వచనం. 33వ కీర్తన 19వ వచనము. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. ఏందంట? యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు కల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను ఉన్నది. అయితే ఇక్కడ యెహోవా దృష్టి మన మీద ఉందంటే ఇంకేం కావాలి చెప్పండి? దేవుడి యొక్క దృష్టి మన మీద ఉంటే, దేవుని యొక్క కాపుదల మన మీద ఉంటే, మనకి ఇంకా ఏది కూడా లోకంలో అవసరం లేదు. ఎందుకంటే ఆయన తోడుగా ఉంటే, లేదా ఆయన దయ, ఆయన యొక్క మరి కృప మన మీద ఉంటూ మనల్ని నడిపిస్తా వచ్చినప్పుడు మరి నీకు నాకు కూడా మరి ఎంతో క్షేమమైనదిగా ఉంటుంది. దేవుని కృప కొరకే మనం కనిపెట్టుకొని దేవుని భయభక్తులు కలిగి ఉంటే ఆయన కనుదృష్టిని మనకు ఉంచి కూడా మనల్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు. మన విశ్వాసాత్ర జీవితంలో అనేక సందర్భాల్లో దేవుని యొక్క కృపకు కోరుకొనము, కృప మీద ఆధారపడము. దేవుని యొక్క ఆ సన్నిధిలో మనము దేవుని యొక్క కృపలో మనం వేడుకొనగా ఎంతో దేవునికి దూరస్థులంగా ఉండి మన సొంత ఆలోచనతో మనము పనులు చేసే వారంగా ఉంటాము. అలా చేస్తా వచ్చినప్పుడు మన జీవితం ఏమవుతుందంటే తుదకది ఎంతో విజయాన్ని సాధించకపోగా ఇంకా నష్టాన్ని మాత్రమే మిగిల్చేదిగా ఉంటుంది. కనుక మరి యెహోవా కృప కొరకై మనము వేడుకొనవలసిన వారమై ఉంటున్నాం. దేవుని యొక్క కృపను మనము ఎంతైనా కోరుకొని మరి కృప కొరకై వేడుకొని కనిపెట్టే వారంగా మన జీవితం ఉండాలి. ఇంకా చూస్తాం, ముందుకెళ్ళేసి చూద్దాము. 121వ కీర్తన 121వ కీర్తన 4వ వచనాన్ని గమనిస్తే 121:4. ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఇశ్రాయేల్ దేవుడు మరి ఆయన మనల్ని కాపాడేవాడు. ఎలా ఉన్నాడంట? కునుకక నిద్రపోక మనల్ని కాపాడేటువంటి విధానంలో మనం చూడగలుగుతా ఉంటున్నాం. అక్కడ దేవుని యొక్క కృప కొరకై వేడుకుంటా వచ్చినప్పుడు ఆయన మనల్ని కాపాడేవాడుగా ఉంటున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు నిద్రపోడు. ఎలాగా చెప్పగలుగుతామంటే, మనము నిజంగా ఇశ్రాయేలును కాపాడుతున్నాడు గదా, మనల్ని కాదు గదా అని అనుకుంటే, మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రకారంగా మునుపు మనం ఎలా ఉన్నామంటే దేవునికి దూరస్థులంగా ఉన్నాము. ఇశ్రాయేలుతో సహపౌరత్వం లేని స్థితిలో ఉన్నటువంటి మనలను కేవలం ఆయన కృప ద్వారా, ఆయన రక్తం ద్వారా మనల్ని ఇశ్రాయేలుతో సహపౌరత్వమును మనకు అందిస్తా వచ్చినాడని మనం ఎరిగినటువంటి విషయమే. అయితే అలాగా ఇశ్రాయేలులతో చేర్చబడినటువంటి నా జీవితం కూడా మరి ఎంతగానో దేవునికి ఇష్టమైనది, అంగీకారమైనదిగా ఉంది కనుకనే మరి ఇశ్రాయేలుని కాపాడువాడు కునకడు నిద్రపోడని ఒక వాగ్దానాన్ని పొందుతా వచ్చినాం. కనుక మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఏం చేస్తాడంట? మనల్ని కునుకక నిద్రపోక మనల్ని కాపాడేవాడిగా ఉంటా ఉన్నాడంట. ప్రతి క్షణము కూడా నేను నిన్ను కాపాడుతాను అని మరి యెషయా గ్రంథం 27:3 ఉంటది చూడండి. యెషయా గ్రంథము 27 యెషయా గ్రంథము 27వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదికి రాకుండానట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాను. అక్కడేమో కునుకక నిద్రపోక కాపాడుతా ఉంటే, ఇక్కడ దివారాత్రము, డే అండ్ నైట్స్ ఎప్పుడు కూడా మరి దేవుడు మనల్ని విడిచిపెట్టని వాడిగా ఉంటున్నాడు. ప్రతి నిమిషమున మనల్ని కాపాడేవాడిగా ఉంటున్నాడు. సంవత్సరానికి ఒకసారో, నెలకొకసారో అలా చెప్పలేదు కానీ ప్రతి నిమిషమున నేను దాన్ని కాపాడుతున్నాను, కాపు కాయిచున్నానని చెప్పి దేవుడు సెలవిస్తా ఉంటున్నాడు. మరి దేవుని యొక్క కాపుదల ఉంటే మనకి ఇంకేం అవసరం అండి ఈ లోకంలో కదా? దేవుని యొక్క కాపుదల ఉండిందంటే మరి మనం ఇంకా చింతించవలసినటువంటి అవసరం లేదు.
లేదు. చాలా సందర్భాల్లో మనము చాలా విషయాలలో చింతించే వారంగా ఉంటాము. ఇదిగో నాకు ఈ కొరత ఉంది, లేదా ఈ సమస్య ఉందని చెప్పేసి మనం చాలా సార్లు మరి బలహీనులమైపోయే స్థితిలో ఉంటాము. కానీ అలాంటి బలహీనతల్లో వచ్చినటువంటి వారికి దేవుడు ఉదయకాల సమయంలో ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రతి నిమిషంలో నేను కాపాడుతున్నాను, దాన్ని కాబు చేయుచున్నాను అని దేవుడు మనల్ని మాట్లాడుతా ఉంటున్నాడు. మనల్ని ధైర్యపరుస్తా ఉంటున్నాడు. ఎక్కడ కూడా మీరు బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఎక్కడ కూడా మనము చింతించి దాని విషయమై మరి ఆలోచన చేయవలసినటువంటి అవసరం లేదు. కానీ మరి ఎప్పుడు కూడా మరి దేవుడును మరి జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క కృపను మనం కోరుకొని దేవుని యందు భయభక్తులు కలిగి గనుక మనం జీవిస్తే అప్పుడు దేవుని యొక్క కాపుదల మన కుటుంబాల పైన మనకు వ్యక్తిగతంగా కూడా ఉండేదిగా ఉంటుంది. దివారాత్రము ప్రతి నిమిషమున కూడా కాపాడడానికి దేవుడు సిద్ధ మనసు కలిగిన వాడిగా ఉంటున్నాడు. మరి ఇట్టి వాక్యమును మరి నీవు నేను చేత పట్టిన వారమై మన విశ్వాస యాత్రను కొనసాగించే వారంగా ఉండాలి. ఇంకా చూద్దాము. చూడండి, యెషయా 49వ అధ్యాయము, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనాన్ని గమనిస్తే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. ఇంకా 16వ వచనంలో, చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములో నిత్యము నా ఎదుట ఉన్నవి. అయితే ఇక్కడ మనల్ని కనినటువంటి తల్లిదండ్రులైనా మనల్ని మరుస్తారంట, కానీ దేవుడు మనల్ని మరువని దేవుడిగా ఉంటా ఉన్నాడు. చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను అని అంటున్నాడు. ఇలాంటి వాగ్దానము, ఇలాంటి మరి ధైర్యంతో కూడినటువంటి మాట ఎవరైనా చెప్పగలుగుతారా మనకి? ఇదిగో అమ్మ నేను నీకు తోడుగా ఉంటాను, మరి నువ్వేం భయపడవలసిన అవసరం లేదని కేవలం మాట చెప్పేవాళ్ళు ఉంటారు, కానీ మరి క్రియల రూపంలో మనల్ని చూపించే వారుగా ఉండరు. ఆ మాట చాలా ఎక్కువ రోజులు నిలవదు కూడా. ఎంతో మరి అది చాలా చిన్న మరి కొంచెం కాలం మాత్రమే ఆ ధైర్యంతో కూడిన మాటలుంటాయి. కానీ శాశ్వతంగా లేదా పర్మనెంట్ మన జీవితాంతం వరకు ఎవరు కూడా మనల్ని ఈ మాట చెప్పేవారు ఉండరు. ఏందంట, చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను. అరచేతిలో ఉన్నటువంటిది మరి చాలా కష్టపడితే, ఏదైనా మరకంటినప్పుడు చాలా కష్టపడి రుద్దితేనే మరి అక్కడ పోగలుగుతది కదా! అయితే అరచేతుల మీద ఉంటా వచ్చినప్పుడు ఎక్కడ కూడా అది మరి ఈజీగా వెళ్ళిపోవడానికి మరి ఛాన్స్ లేదు. అది చాలా కష్టంతో రుద్దినప్పుడు, లేదా దాని మీద మరి ఎక్కువ ప్రెషర్ పెట్టినప్పుడు మాత్రమే వెళ్ళిపోతుంది. కనుకనే దేవుడు నిన్ను నన్ను కూడా తన అరచేతుల మీద చెక్కుకొనినటువంటి వాడిగా మరి చూడగలుగుతా ఉంటున్నాం. దేవుడు తన అరచేతుల మీద నిన్ను చెక్కుకొనిన్నాడు. తల్లి కంటే మిక్కుటంగా మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. తల్లి మరిచిపోయినా కూడా మరి నేను నిన్ను మరువను అని చెప్పేసి దేవుడు మరి సెలవిస్తా వచ్చుంటున్నాడు. కనుక మరి దేవుడు ప్రతి నిమిషంలో కాపు కాయడమే కాకుండా తల్లి కంటే మిక్కుటంగా మనల్ని ప్రేమించి మన అరచేతులతో మన యొక్క జీవితాలను మరి చెక్కుకుంటా వచ్చున్నాడు. ఇంకా చూద్దాం, చూడండి, 145వ కీర్తన 19వ వచనాన్ని గమనిస్తే, 145:19, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. భయభక్తులు కలిగినటువంటి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి యొక్క కోరిక ఆయన తీర్చేవాడుగా ఉంటున్నాడంట. ఆ కోరిక తీర్చి ఆయన ఏం చేస్తున్నాడంట, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఏ స్థితిలో ఉన్నా సరే మనం గనక మొర పెడితే, మనం గనక దేవుని సన్నిధిలో మొరపెట్టి ఏ విధంగా భయభక్తులతో కూడి మనము ప్రార్థన చేసి మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనల్ని రక్షించేవాడిగా ఉంటున్నాడు. మనల్ని కాపాడి ఆయన మన కోరిక ఏదైతే ఉంటున్నదో ఆ కోరికను తీర్చేవాడుగా మన దేవుడు ఉంటా ఉన్నాడు. కనుక మరి భయభక్తులు దేవుని యందు మనం నిలిపి ఉన్నప్పుడు దేవుడు మన కోరికలు తీర్చేవాడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా మనల్ని రక్షించి కాపాడేవాడుగా దేవుడు ఉండగలుగుతా ఉంటున్నాడు. కనుక ఇలాంటి భయభక్తులతో కూడినటువంటి జీవితము నీకు నాకు కూడా ఉండాలి. చూడండి, మరి భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి? భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటంటే, చూడండి, యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనాన్ని గమనిస్తే, 28వ వచనము, మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. ఏంటంట, యెహోవా యందు భయభక్తులే జ్ఞానము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమని సెలవిస్తా ఉంటున్నాడు. ఇంకా దుష్టత్వమును విడుచుటయే వివేకము. అయితే ఇక్కడ మనం మొదటిగా చూస్తా వచ్చినాం కదా, దేవుణ్ణి ప్రేమించడం అంటే మనం ఏం చేయాలంట, ఆయనను ప్రేమించాలంట. ఆయనను ప్రేమించాలా, అంత మాత్రమే కాకుండా ఆయన ఆజ్ఞలను గైకొన్న వారంగా ఉండాలి. ఇక్కడ రెండవదిగా చూస్తే దేవునితో భయభక్తులు కలిగి జీవించడం అంటే ఏంటంటే దుష్టత్వంను విడిచిపెట్టాలంట.
దేవుని యందు భయభక్తులు కలిగినటే జ్ఞానమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ భయమును, భక్తిని కలిగి ఉంటామో అక్కడ జ్ఞానం ఉంటుంది. దాని ప్రకారంగా మనకింకా ఏం దొరుకుతుందంటే అక్కడ వివేకం కూడా దొరికేదిగా ఉంటుంది. కనుక మరి నా జీవితంలో ఇలాంటి మేలులు పొందాలంటే, మన కోరిక తీర్చబడాలన్నా, లేదంటే మనము ఇంకా ఆత్మీయంగా ముందుకు వెళ్ళాలన్నా, మనల్ని రక్షించుకోవాలన్నా, దేవుని యొక్క కాపుదల కిందకి మనం ఉండాలని చెప్పినా, ఇంకా దేవుడు మనల్ని ఎంతగానో ప్రతి నిమిషంన కాపు కాయాలని ఆలోచన చేసినా, తల్లి కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాలనుకున్నా, మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై మనము జీవిస్తూ రావాలి. ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తామో, అప్పుడు మాత్రమే ఇలాంటి దీవెనలు, ఆశీర్వాదములు కూడా మన జీవితంలోనికి వచ్చేవిగా ఉండగలుగుతా ఉంటున్నాయి. కనుక మరి మన జీవిత విధానం ఎలా ఉండాలంటే, భయభక్తులతో దేవుణ్ణి సేవించే విషయంలో ఎక్కడ మనము తప్పిపోయే వారంగా ఉండకూడదు. మరి మూడవదిగా చూస్తే, ఇంకా రక్షించబడినటువంటి నీవు నేను ఏ విధంగా జీవించాలని గమనిస్తే, మనము యథార్థంగా జీవించాలంట. యథార్థంగా మనం అడగాలి. దేవుణ్ణి అడిగే విషయంలో యథార్థంగా అడగాలి. ఎక్కడ కూడా మన స్వనీతి, స్వంత ఆలోచన, సొంత తలంపులతో మనం దేవుడిని అడగడం కాదు కానీ, దేవుడు మరి యథార్థంగా అడిగే విషయంలో మరి ముందుకు వెళ్ళాలి. ఎలాగంటే, దేవుడు నిజంగా దేవుని చిత్తాన్ని కనుక్కొని మనము అడిగే వారంగా ఉండాలి. ఏదైనా సరే మనకు అవసరం ఉన్న వాటిని దేవుని సన్నిధిలో గనక మనం ప్రార్థన చేస్తూ ముందుకెళ్తా వచ్చినప్పుడు, అది దేవుని చిత్తమా కాదా అని తెలుసుకొని మరి అడగాలి. లేదు నాకు ఆలోచన వచ్చింది వెంటనే నేను అడిగేసేయాలి అని అనుకోవటం కాదు కానీ, మనం అడిగే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది దేవుని చిత్తమా? నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలా? అనేసి దేవుని చిత్తాన్ని కనుగొని మరి దాని విషయమై ప్రార్థన చేసే వారంగా ఉండాలి. యథార్థంగా అడగాలంట. ఎలాగ అడగాల? యథార్థంగా అడగాలి. సరే మరి చూస్తే యథార్థంగా ఏ విధంగా అడగాలంటే, కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిస్తే, నన్నడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. చూసారా? ఇక్కడ మనం యథార్థంగా అడిగితే, యథార్థంగా అడుగుతా వచ్చినప్పుడు ఏం చేస్తాడంట, జనములను మనకు స్వాస్థ్యంగా ఇస్తాడంట. భూమి దిగంతముల వరకు మనకు సొత్తుగా ఇచ్చేవాడుగా మన దేవుడు ఉండగలుగుతా ఉంటున్నాడు. చూసారా? ఇక భూమి దిగంతముల వరకు సొత్తుగా ఇస్తున్నాడు. జనములను మనకు స్వాస్థ్యంగా ఇస్తా ఉంటున్నాడు. ఇంకా మనకు కొరత ఏముంటది చెప్పండి? కదా! దేవుడు మన కొరతలు, కొదవలు అన్నింటిని కూడా తీర్చడానికి సామర్థ్యత కలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు. ఉదయకాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తాను. భూమి దిగంతముల వరకు నీకు సొత్తుగాను నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మరి అడిగే విషయంలో నువ్వు యథార్థంగా అడుగుతున్నావా? దేవుని సన్నిధిలో యథార్థంగా మనం ప్రార్థన చేస్తే, దేవుడు నిజంగా తప్పకుండా ఈ 2:8 వచనాన్ని సంపూర్ణంగా మన జీవితంలో నెరవేర్చేవాడై ఉంటున్నాడు. ఏదైతే మనం యథార్థంగా అడుగుతున్నామని అనుకుంటూ భ్రమపడుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు, ఈ యొక్క వచ్చే వాగ్దానాన్ని మనం స్వతంత్రం చేసుకోలేని వారంగా మిగిలిపోతాము. కనుక మరి యథార్థంగా అడగాలి. యథార్థంగా అడిగితే అప్పుడు దేవుడు ఎంతైనా కనికరం కలిగిన దేవుడు గనుక, కరుణా సంపన్నుడైన దేవుడు కనుక, భూమిని దిగంతముల వరకు మనకు సొత్తుగా ఇస్తున్నాడు. భూజనములందరినీ కూడా మనకు స్వాస్థ్యంగా దయచేయనించున్నాడు. భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయనకు కేవలం శ్రేష్ఠులు, ఇష్టమైనటువంటి వారుగా దేవుడు మరి ఆయన ఆలోచనలో ఉంటున్నప్పుడు మరి మనకు ఏది కూడా కొరత అనేది ఉండకుండా సమస్తాన్ని మనకి అందించేవాడుగా ఉండగలుగుతా ఉంటున్నాడు. చూడండి, మన పిల్లలు మనకి ఏదైనా మనల్ని ఏదైనా అడిగినప్పుడు మనం వారికి ఇవ్వలేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని చాలా బ్రతిమాలుతారు కదా! మమ్మీ ప్లీజ్ మమ్మీ ఇదిగో నాకు ఇంకొంచెం ఇవ్వవా? లేదంటే ఇంక ఇదొక్కసారి మమ్మీ ఇంకా ఎప్పుడు నేను అడగను. చాలా వాళ్ళు బ్రతిమాలుతారు. అయితే వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క వాళ్ళు మనల్ని ప్లీజ్ అని అడిగినప్పుడు మనం ఏం చేస్తామంట, మరి కనికరం పొందుతామంట. వారి మీద కనికరమును, దయను కలిగిన వారమై మనం ఏం చేస్తామంటే, వారికి మనము ఇచ్చే వారంగా ఉంటాం. అయితే పిల్లలను ఏదో మనం శారీరానుసారంగా కొంతకాలం మాత్రమే మనతో ఉండేటువంటి పిల్లల్ని మనం అంతగా ప్రేమిస్తా వచ్చినప్పుడు, మరి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తా వచ్చినాడు. తన ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమిస్తా వచ్చినటువంటి దేవుడు. నిజంగా మనల్ని పరలోకంలో ఉంచాలని ఇష్టపడినటువంటి దేవుడు మనకు కొరత చేస్తాడా? మనకు కొదవ చేస్తాడా? ఆయన ఎక్కడ కూడా కొరత అనేది మన జీవితంలో లేకుండా భూమి దిగంతముల వరకు సొత్తుగా ఇవ్వాలని ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా భూజనులందరినీ కూడా మనకు స్వాస్థ్యంగా కూడా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. కనుక మరి యథార్థంగా మనం జీవిస్తూ, యథార్థంగా దేవుని సన్నిధిలో మనం ప్రాధేయతతో అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనకు అందించేవాడుగా ఉంటున్నాడు. చూడండి, మత్తయి సువార్తలో ఒక మాట రాయబడతా వచ్చింది. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని గమనిస్తే, అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. కదా!
కదా! ఇది చాలా మనకు మరి అవసరతో కూడినటువంటి మాట. ఏంటంటే అడుగుడి మీకియ్యబడును. నిజంగా దేవుడు మనం అడిగినప్పుడు ఆయన కొంచెం నిర్లక్ష్యం చేస్తాడేమో. అంతేకాని మనల్ని శాశ్వతంగా నిర్లక్ష్యపరిచే దేవుడు కాదు. కొంచెం వెయిటింగ్ పీరియడ్ అనేది అక్కడ ఉంటుందేమో. ఎందుకంటే ఇంకా నా బిడ్డ నన్ను అడగాలి, ఇంకా యథార్థంగా రావాలి. మనల్ని అక్కడ సమకూర్చుకో నిమిత్తమో, లేదంటే మనకి ఒక పాఠం నేర్పించే నిమిత్తమే మనకు కొంచెము అక్కడ గ్యాప్ ఇస్తాడేమో కానీ, పర్మనెంట్‌గా అయితే మనల్ని మరి దేవుడు త్రోసిపుచ్చడు. పర్మనెంట్‌గా మనకు ఆ సొల్యూషన్ దొరకకుండానే దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడుగా ఎప్పటికీ ఉండడు. మన దేవుడు నిజంగా ప్రేమ కలిగినటువంటి దేవుడు. నిజంగా ఒక మాట ఉంటది. ఆ మాట నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. ఏంటంటే ఒక్క నిమిషము మాత్రమే ఆయన కోపగిస్తాడంట. కానీ తన ఆయుష్కాలం అంతా కూడా మన యెడల దయ కలిగినటువంటి దేవుడంట. ఒక నిమిషమున మన మీద ఏమైనా కోపగించొచ్చు. మనం చేసినటువంటి ఆ బిహేవియర్‌ని బట్టి దేవుడు మన మీద కోపగించొచ్చు కానీ, మన జీవిత కాలం అంతా కూడా ఆయన దయను మనకు దయచేసేవాడిగా ఉంటున్నాడు. కనుక అడుగు ప్రతి వాడు పొందుకుంటాడంట. ఖచ్చితంగా పొందుకుంటాడు. ఎలా అడిగినప్పుడు? యథార్థంగా మనం అడిగినప్పుడు. ఇలాగ యథార్థంగా అడిగి మేలు పొందినటువంటి వారు చాలా మంది ఉంటున్నారు. మరి సొలొమోన్‌ని చూడొచ్చు. ఆయన ఒక రాజు కుమారుడుగా ఉంటున్నాడు. ఆయన రాజు ప్లేస్ కూడా పొందుకుంటా వచ్చినాడు. ఆయన జ్ఞానం కొరకే తను అడుగుతా వచ్చినాడు దేవుని సన్నిధిలో. బహుగా ప్రార్థన చేస్తా వచ్చినాడు. ప్రాధేయపడతా వచ్చినాడు జ్ఞానం కావాలని చెప్పేసి. ఆ జ్ఞానము నిమిత్తమే ప్రార్థన చేస్తా వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తా వచ్చుండంటే, దేవుడు తన ప్రార్థన, తన యథార్థతను బట్టి అడిగి, మరి అడుగుతా వచ్చిన కారణమును బట్టి జ్ఞానమును దయచేస్తా వచ్చినాడు. జ్ఞానమును దయచేసి మరి అన్నీ సమకూరుస్తా వచ్చినాడు. తన రాజ్యాన్ని పరిపాలించడానికి కావాల్సినటువంటి అన్ని వనరులను కూడా దేవుడు సమకూర్చినటువంటి విధానంలో మనం చూడగలుగుతా ఉంటున్నాము. మరి అంత మాత్రమే కాకుండా మోషేని కూడా మనం చూస్తాం. మోషే ఏం చేస్తా ఉన్నాడంటే, నేను నీ సన్నిధి నాకు తోడుగా రావాలి అని ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు. అయితే ఆయన కూడా ఒక కుమారుడిగా పెంచబడతా ఉంటున్నాడు కదా! అయితే చూడండి అది కూడా చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది క్లియర్‌గా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనాన్ని గమనిస్తే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప విభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచుకొని ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమెందు దృష్టి ఉంచున్నాడు. కనుక ఇక్కడ ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవడానికి ఆయన ఇష్టపడలేదు కానీ, ఆయన దేవుని సన్నిధిని కోరుకుంటా వచ్చినాడు. దేవుని సన్నిధిని మరి నాకు కావాలి, నీ సన్నిధి నాకు తోడుగా వస్తేనే అని చెప్పి మరి మోషే దేవుని వేడుకుంటా వచ్చున్నాడు. ఎక్కడ కూడా నీ సన్నిధి నాకు తోడుగా రాకపోతే మరి నేను ముందుకు వెళ్ళలేను అని చెప్పేసి దేవుని సన్నిధిని ఎంతో కోరుకున్నటువంటి వ్యక్తిగా మరి మోషేను మనం చూస్తా వచ్చినాం. కనుకనే నేను నీకు తోడైనానని చెప్పేసి దేవుడు వాగ్దానం ఇచ్చి తనను ముందుకు నడిపించున్నాడు. ఇంకా చూస్తే 27వ కీర్తన 4వ వచనం ప్రకారంగా దావీదు మహారాజు కూడా ఒక కోరిక కోరుతా వచ్చినాడంట. చూడండి 27వ కీర్తన 4వ వచనము. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింప కోరుచున్నాను. చూసారా? ఇక్కడ దావీదు మహారాజు కూడా ఇంతే ఆశ కలిగి ఉంటున్నాడు. ఏంటంట, ఆయన కూడా ఒక రాజుగా ఉన్నాడు. ఆ రాజుగా ఉన్నటువంటి సందర్భంలో ఇక ఏది కూడా ఆయనకు అవసరం లేదు. అయితే ఆయన ఏమని కోరుకుంటా ఉన్నాడంటే, మరి నేను నీ మందిరంలో ఉండాలని చెప్పి ఆయన మరి కోరేవాడుగా ఉంటున్నాడు. ఎప్పుడు కూడా మరి దేవుని ప్రసన్నతను చూడాలి. ఆయన మందిరంలో ధ్యానించాలి. నా జీవిత కాలమంతా. అదేదో ఒక్క రోజు, 2 రోజులు కాదు కానీ, నా జీవిత కాలమంతా కూడా నేను నీ మందిరంలో గడపాలని చెప్పేసి ఆయన కూడా ఆశపడతా ఉంటున్నాడు. ఎప్పుడు ఇది కూడా దేవుని దగ్గర యథార్థంగా అడుగుతా వచ్చున్నాడు. మోషే యథార్థంగా దేవుని సన్నిధిలో అడుగుతా వచ్చినాడు. సొలొమోను కూడా దేవుని సన్నిధిలో యథార్థంగా అడిగిన కారణమును బట్టి వీరందరూ కూడా మరి ఒక మంచి వాగ్దానమును స్వతంత్రించుకున్నారు. వారి జీవిత విధానమును ఎంతో దేవునికి మరి ఇష్టమైనదిగాను, అనేకులకు ఆశీర్వాదకరమైనదిగాను మార్చుకుంటా వచ్చిన్నారు. మరి ఇలాంటి వారందరూ కూడా మనకు మాదిరిగా ఉంటా వచ్చినప్పుడు మరి నా జీవితం ఎలా ఉంది? మనం ప్రార్థించే విషయంలో మనం ఎలా ఉంటున్నాము? దేవునికి అంగీకారంగా మనం ప్రార్థన చేస్తున్నామా? లేకపోతే దేవుడు మనకు ఇస్తాడు అని యథార్థంగా నమ్మి మనం ప్రార్థన చేస్తున్నామా అనేది దేవుడు మనల్ని ఉదయకాల సమయంలో హెచ్చరిస్తా ఉంటున్నాడు. కనుక అడిగే విషయంలో, ఏ విషయంలోనైనా సరే నీకు అక్కరగా ఉన్న వాటి కొరకై ప్రార్థన చేసే సమయంలో దేవుని కొరకు నిజంగా యథార్థంగా అడిగే వారంగా ఉండాలి. యథార్థమైనటువంటి మనసు, యథార్థమైనటువంటి హృదయము దేవునికి చాలా ఇష్టమైనటువంటిది ఉంటున్నది. కనుక మరి ఇంకా చూడండి మనం ఏ విధంగా అడగాలి అని అంటే, చూడండి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక
హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని గమనిస్తే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. దేవుని యుద్ధకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. అయితే ఇక్కడ మనం అడుగుతున్నాము, సరే అడిగినాము అక్కడ వదిలేస్తున్నాం. కానీ ఇంకొక విషయం ఏంటి గమనించాలంటే చూస్తే దేవుని యుద్ధకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదకు వారికి ఫలము దయచేస్తాడని కూడా మనం నమ్మాలంట. మనం ప్రార్థన చేసి వదిలిపెట్టడం కాదు, కానీ మనకు తప్పకుండా ప్రతిఫలము ఇస్తాడు అని నమ్మి మనము ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. ఎప్పుడైతే మరి ఇలాంటి ఆసక్తి, ఇలాంటి విశ్వాసము, ఇలాంటి యథార్థమైన జీవితము, ఇలాంటి విశ్వాసంతో కూడినటువంటి జీవితంతో మరి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మనకు ప్రతిఫలము దయచేసేవాడిగా ఉండగలుగుతా ఉంటున్నాడు. కనుక యథార్థంగా అడిగే విషయంలో ఎక్కడ కూడా మనం తప్పిపోకుండా మరి దేవుణ్ణి మరి అడిగే వారంగా ఉంటూ రావాలి. చివరిగా చూసుకుంటే 4వదిగా దేవుణ్ణి మాత్రమే మనం ఆశ్రయించే వారంగా ఉండాలి. ఎవరిని మనుషులను మనం ఆశ్రయించిన అవసరం లేదు, కానీ దేవుని మాత్రమే మనము ఆశ్రయించే వారంగా ఉండాలి. ఏ విధంగా దేవుణ్ణి ఆశ్రయించాలంటే చూడండి, కీర్తన 2వ కీర్తన 12వ వచనాన్ని గమనిస్తే, 2వ కీర్తన 12వ వచనము, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని యెడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. చివరి లైన్‌లో చూస్తే ఆయనను ఆశ్రయించు వారందరూ ఏంటంట? ధన్యులు, ధన్యులు. ఎట్లా దేవుడు మనల్ని ధన్యులుగా చేస్తా వచ్చినప్పుడు, మరి ఆ ధన్యతను బట్టి నీవు నేను కూడా ఏం చేయాలంటే, ఎంతో దేవునికి ఇష్టానుసారులుగా మనం జీవించాలి. యథార్థంగా అడిగినప్పుడు దేవుడు మనకి ఇస్తున్నాడు. మరి అన్నీ కూడా మనం పొందుకున్నాము. ఇప్పుడు ఆ పొందుకోవాల్సినటువంటి అనుభవం కూడా మనం వెళ్తా వచ్చినప్పుడు దేవుని మాత్రమే అనుసరించాలి. దేవుని మాత్రమే మనం ఆశ్రయించే వారంగా ఉండాలి. దేవుని తప్ప వేరొక మనుషులను మనము ఆశ్రయించవలసినటువంటి అవసరం లేదు. ఒకవేళ మనుషులను గనక నీవు నేను ఆశ్రయించితే అప్పుడు ఏం జరుగుతుందంటే చూడండి, కీర్తన 60వ కీర్తన 11వ వచనంలో, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూరకార్యములను జరిగించెదము. మా శత్రువులను అణగద్రొక్కు వాడు ఆయనే. మనుషుల సహాయం ఏంటంట? వ్యర్థము. మనుషులను ఆశ్రయించుడి అని చెప్పట్లేదు. మనుషుల సహాయము వ్యర్థము అని చెప్పబడతా వచ్చింది. కనుక మనుషుల సహాయము వ్యర్థము. ఆ మనుషులను ఎవ్వరు కూడా నమ్ముకొనకండి అని రాయబడతా వచ్చింది. కనుక మరి మనుషులను మనం ఆశ్రయించవలసిన అవసరం లేదు. రాజులను, అధికారులను లేదా ఎవరిని కూడా మనకంటే హెచ్చు స్థాయిలో ఉన్నారు, మనకేమైనా సహాయం చేస్తారేమో అనేసి మరి మనుషుల మీద మనం ఆధారపడవలసినటువంటి అవసరం లేదు. కానీ నిజంగా మన గొప్ప కార్యములు, శూర కార్యములు జరిగించడానికి శక్తి కలిగినటువంటి దేవుని మాత్రమే మనం ఆశ్రయించాలి. ఎప్పుడైతే ఆయన ఆశ్రయం కిందకి నీవు నేను తీసుకురాబడతామో అప్పుడు మన జీవితం ఎలా ఉంటుందంటే, నిజంగా మనకు అది ఫలభరితమైనటువంటి విజయాన్ని ఇచ్చేటటువంటి జీవితంగా ఉంటుంది. రక్షించబడినటువంటి నీవు నేను ఏం చేయాలంటే, నిజంగా మనుషులను ఆశ్రయించే విషయంలో మరి ఎక్కడ కూడా మరి రాజీ పడకూడదు. దేవుని మాత్రమే సంపూర్ణంగా మరి ఆశ్రయించే వారంగా ఉండాలి. ఒకవేళ ధనాన్ని పొందున్నారు గదా, వారి దగ్గర డబ్బు చాలా ఉంది, పలుకుబడి ఉంది, పేరు ఉంది, మరి రాజకీయంగా కూడా వాళ్ళు చాలా మంచి పేరు కలిగినటువంటి వారుగా అని చెప్పేసి మనం చాలా సార్లు మనుషుల మీద ఆధారపడతా ఉంటున్నామేమో. ఉదయకాల సమయంలో దేవుడు హెచ్చరిస్తున్నటువంటి మాట ఏంటంటే, మనుషుల సహాయము వ్యర్థము. కాబట్టి శూర కార్యములు జరిగించడానికి శక్తి అయినటువంటి దేవునికి మరి సమస్తమును సాధ్యమే. సర్వాధికారం కలిగినటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటా వచ్చినప్పుడు మనం మనుషులను ఎవరిని కూడా ఆశ్రయించవలసినటువంటి అవసరం లేదు. అలాంటి ఆలోచన నుంచి మనము ఇదివరకు ఏమైనా అలాగా జీవిస్తా వచ్చినామేమో, ఇక నుంచి మనము మనుషులను నమ్ముకొనకుండా కేవలము దేవుని మాత్రమే ఆశ్రయించి మన యొక్క అవసరతలన్నీ కూడా తీర్చుకోవలసిన వారమై ఉంటున్నాం. ఇంకా చూడండి 34వ కీర్తన, ఇది చాలా మరి శ్రేష్టమైన మాట. చూడండి 34వ కీర్తన 9, 10 వచనాలను చదువుతాను చూడండి. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏ మేలు కొదువయుండదు. సింహపు పిల్లలు లేమిగలవి ఆకలిగొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయుండదు. మరి సింహం అనేది అడవికి రాజుగా చెప్పగలుగుతున్నాము. అడవికి రాజుగా చెప్పబడిచినటువంటి ఆ సింహపు పిల్లలైన ఆకలిగొని ఉంటాయేమో, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయుండదంట. మరి ఉదయకాల సమయంలో దేవుని ఆశ్రయిస్తా వచ్చినటువంటి నిన్ను నన్ను కూడా దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టకుండా మనల్ని కూడా ఏం చేస్తాడంటే, ఆయన నిజంగా తనలో ఉన్నటువంటి, తన దగ్గర ఉన్నటువంటి సమస్తమును కూడా మన కొరకు ఆయన ధారపోస్తా వచ్చిన, తన ప్రాణంను కూడా ధారపోస్తా వచ్చినటువంటి దేవుడు మన అక్కర్లు తీర్చలేడా? మన అవసరతలు తీర్చలేడా? మనకు సమస్తాన్ని కూడా
కూడా ఆయన సమకూడి జరిగించేవాడుగా ఉంటుంది. మరి రోమీయులకు రాసిన పత్రిక 8:28లో ఉంటదన్నమాట. ఏంటంటే మేలు కలిగించి సమస్తమును సమకూడి జరిగించే దేవుడు అంటది. చూడండి రోమీయులకు రాసిన పత్రిక రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని గమనిస్తే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము కదా. మరి దేవుడు నిజంగా నీకు నాకు కూడా సమస్తాన్ని సమకూడి జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు కనుక మరి నీవు నేను కూడా ఎక్కడ మనము అపనమ్మకం ఉంచవలసినటువంటి అవసరం లేదు, మనుషులను ఆశ్రయించవలసిన అవసరం లేదు. కానీ సంపూర్ణంగా దేవుని మనం ఆశ్రయించే వారంగా ఉంటే సింహపు పిల్లల కంటే అవి నా కొరత కలిగి కొదవ కలిగి ఆకలితో ఉంటాయేమో కానీ మనల్ని దేవుడు మరి కొదవలోను కొరతలోను ఉంచకుండా దేవుడు మనల్ని ఎప్పుడు కూడా పోషించేవాడిగా ఉంటున్నాడు. ఫిలిప్పి 4:19 ప్రకారంగా తన మహిమైశ్వర్యము చొప్పున మనకు అన్ని కూడా అందించేవాడుగా ఉంటున్నాడు. మన జీవితంలో ఏదైతే అక్కరగా ఉంటున్నదో ప్రతి అక్కర్లన్నీ కూడా కేవలము మరి దేవుని దగ్గర మాత్రమే మనము పొందుకునే వారంగా ఉంటాము. కనుక రక్షించబడినటువంటి నా జీవితము ఈ 4 విషయములలో ఎక్కడ తప్పిపోతా వచ్చినాము అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. దేవుని ప్రేమించే విషయంలో కూడా మనం బహు జాగ్రత్త కలిగి మరీ ఎక్కువగా పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, పూర్ణ మనస్సుతో, మనము పూర్ణ వివేకంతో దేవుణ్ణి సంపూర్ణంగా ప్రేమించి దేవుని ఆజ్ఞలను గైకొనే వారంగా ఉండాలి. భయభక్తులు కలిగిన ఉండే విషయంలో కూడా భయభక్తులు కలిగి ఉండే వారికి ఉండేటటువంటి మేలు కూడా మనం చూస్తా వచ్చినాము. అలాగా మనం కూడా ఈ భయభక్తులను కలిగి జీవిస్తే దేవుడు మనకు ఎంతో ఆశీర్వదించి ఆయన ఎంతో మనకు కాపాడేవాడుగా ఉంటున్నాడు, రక్షించేవాడుగా ఉంటున్నాడు. ప్రతి నిమిషమున మనల్ని కాపాడి మరి దివారాత్రులను కాపాడే దేవుడిగా మన దేవుడు ఉండగలుగుతా ఉంటున్నాడు. మరి మూడవదిగా యథార్థంగా జీవించే విషయంలో మరి యథార్థంగా మనం అడగాలి. దేవుణ్ణి అడిగే విషయంలో యథార్థంగా ఉండాలి. మన పితరులైన వారు ఏ విధంగా యథార్థంగా అడిగి మేలు పొందుతా వచ్చినారో అలాగ మనం కూడా మేలు పొందే వారంగా ఉండాలి. చివరిగా చూస్తే దేవుని మాత్రమే మనం ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఏ మేలు మనకు కొదువగా ఉండదు. కనుక ఈ 400 మరి విషయాలను మనం ఎక్కడైతే తప్పిపోతా వచ్చినామో దేవుడి ద్వారా సరిచేయబడి మరి మనం ముందుకు వెళ్ళాలని దేవుడు ఇష్టపడతా ఉంటున్నాడు. కనుక మరి 4 విషయాలలో మరి దేవుని యొక్క కృప కొరకే వేడుకుందాము. దేవా ఇంతవరకు మేము తప్పిపోయి ఉన్నామేమో, తిరిగి మమ్మల్ని సమకూర్చవని చెప్పి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి తిరిగి ఈ 4 విషయములలో మరి తప్పిపోకుండా రక్షించబడినటువంటి పిల్లలు ఏ విధంగా జీవించవలెనో అలాగా మరి జీవించినట్టు దేవుడు మనకు సహాయం చేయను గాక. ఇంతవరకు వాక్యం విన్న మీకందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. అందరికి ప్రైజ్ ది లార్డ్.